మటన్లో అందరూ లివర్నే ఇష్టపడతారు, కానీ అసలు రుచి తెలిసిన వాళ్ళు ఈ నెరెడని అస్సలు వదిలిపెట్టరు. ఒక చిన్న పొరపాటు చేసామంటే ఈ నెరెడ అనేది రబ్బర్లా అయిపోతుంది, జ్యూసీగా అస్సలు ఉండదు. నేను చెప్పే టిప్స్ మిస్ అవ్వకుండా నేను ఈ వీడియోలో ఇచ్చే టిప్స్తో చేశారంటే ఖచ్చితంగా చాలా టేస్టీగా నీచు వాసన లేకుండా ఎలా తయారు చేయాలో వీడియో చూసేద్దాం. ఈ నెరెడతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? బ్లడ్ లేని వాళ్ళు ఇది తీసుకున్నారంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా తొందరగా అవుతుంది. ఈ నెరెడని తీసుకొని వాష్ చేసి పసుపు వేసి నీళ్ళల్లో ఒక్క విజిల్ ఇవ్వండి. అలాగే లివర్లో 2 స్పూన్లంత పెరుగు యాడ్ చేసి దాంట్లో ఒక గ్లాస్ అంత వాటర్ని వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల లివర్లో ఉండే బ్యాడ్ బ్లడ్ అంతా పోయేసి నీచు వాసన లేకుండా అవుతుంది. ఇప్పుడు మనం విజిల్ పెట్టిన నెరెడని తీసుకొని దాన్ని కత్తితో నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా తీసుకోండి. దాన్ని ముందు చూపించినట్లుగానే కట్ చేసామంటే అది చెదిరిపోతుంది, దాంట్లో ఉండే బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒక విజిల్ పెట్టుకొని కట్ చేసుకున్నామంటే పీసెస్ లాగా బాగా నీట్గా ఉంటుంది. లేదంటే అది మొత్తం బ్లడ్ అంతా బయటికి వెళ్ళిపోయి దాని ఫ్లేవర్ అనేది పోయేస్తుంది, రుచి ఉండదు. సో ఇప్పుడు ఇలా నెరెడని పీసులుగా కట్ చేసుకొని లివర్ని మనం మజ్జిగలో నానబెట్టుకున్నాం కదండి, దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక 3 times వాష్ చేసుకొని ఆల్రెడీ పెట్టింటాము. మజ్జిగ అంతా పోయేంత వరకు కూడా మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసి ఈ నెరెడని లివర్ని కలిపి పెట్టుకోండి. ఇలా వాష్ చేయడం వల్ల నీచు స్మెల్ లేకుండా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తినేటోళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, వాసన అనేది అస్సలు ఉండదండి. ఇదే ప్రాసెస్, కానీ మిగతా ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకొని కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేసుకోండి. కరివేపాకు చాలామంది నాన్ వెజ్కి ఏంటా అని అనుకుంటారు, కానీ కరివేపాకు అనేది నీచు వాసనని ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి కొంచెం వేగాక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అలా పచ్చి వాసన వేగిపోయిన తర్వాత దీంట్లో మనం నెరెడ లివర్ని కలిపి వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పసుపు మాత్రమే యాడ్ చేస్తున్నాం, ఇక్కడ సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తామంటే అది రబ్బర్లా అయిపోతుంది. ఈ టిప్ అస్సలు మిస్ చేయకండి. సాల్ట్ యాడ్ చేయకుండా పసుపు మాత్రమే వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఆనియన్ ఫ్లేవర్ అంతా, కరివేపాకు ఫ్లేవర్ అంతా లివర్కి పట్టేలాగా బాగా వేపుకోండి. ఇక్కడే చూడండి, ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం జస్ట్ గంటెతో అలా టచ్ చేస్తేనే చాలా స్మూత్గా కట్ అయిపోతుంది, రబ్బర్లా అస్సలు తయారవ్వదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్, మజ్జిగలో నానబెట్టాం కాబట్టి అది చాలా స్మూత్గా తయారవుతుంది మన లివర్ అనేది. అలా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఫ్లేవర్స్ అన్నీ నెరెడకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ధనియాల పొడి, కారం టేస్ట్కి సరిపడా, మళ్ళీ లాస్ట్లో మనం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కారం తక్కువగా, బట్ నాన్ వెజ్కి అనేది కారం కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది. అలా ధనియాల పొడి, కారం యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని పచ్చి వాసన పోయేందుకు ఒక 1/2 minute పాటు వేపుకోండి. అలా 1/2 minute పాటు వేపుకున్న లివర్కి నెరెడకి కలిపి ఒక 2 గ్లాస్ అంత వాటర్ యాడ్ చేయండి. అది వాటర్ కూడా మన సాటిస్ఫాక్షన్ కోసం, పచ్చివాసన పోయేదానికి మాత్రమే. ఆల్మోస్ట్ ఇలానే ఉడికిపోయి ఉంటుంది, వేగిపోతుంది. అలా వాటర్ యాడ్ చేసి ఆ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకోండి. అలా వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత మనం 1/2 స్పూన్ పెప్పర్ని, 1/2 స్పూన్ అంతా గరం మసాలా, జస్ట్ లిటిల్ బిట్ మాత్రమే యాడ్ చేసి దానికి కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, కొంచెం అంత కొత్తిమీర వేసి బాగా వేపుకోండి. ఇక్కడ అడుగంటుతున్నట్టుంది కదా, అది కలుపుతూ దాన్ని వేపుకుంటూ బాగా కలపండి. ఆ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అనేది, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాన్ వెజ్కి, ఎస్పెషల్లీ నెరెడకి. దీనికి పచ్చిమిరపకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి కలుపుకొని తిన్నామంటే హెవెన్. చాలా టేస్టీగా ఉండే లివర్ నెరెడ ఫ్రై. బ్లడ్ లేని వాళ్ళకి మంచి B12 అనేది మటన్ లివర్లో ఉంటుంది. చాలా టేస్టీగా మంచి పోషక విలువలు ఉండే ఈ లివర్ నెరెడ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో చాలా మంచి వీడియోస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.